మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 4వ భాగం. మంటపం దగ్గర స్తంభాన్ని ఆనుకుని ఒంటరిగా నిలబడిన అమూల్యను చూసి చాలా రోజుల తర్వాత రాజా కనబడ్డంతో నిన్ను మర్చిపోయాను. సారీ అమూల్య, వెళ్దాం పద అంటూ పిలిచింది. కానీ ఏవో ఆలోచనలోకి జారిపోయిన అమూల్య పలకలేదు. ఏ అమూల్య, నిలబడే నిద్రపోతున్నావా అంటూ కావేరి ఆమె దగ్గరికెళ్ళి కుదపడంతో తెప్పరిల్లి చూసిన అమూల్య కళ్ళల్లో కనిపించిన అవ్యక్తమైన భావాల్ని, ఆమె చూపుల్లో దాగున్న నైరాస్యాన్ని రాజా ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వయసు వాళ్లంతా తుల్లిపడే సెలయేళ్లలా పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తుంటే ఈ అమ్మాయి మాత్రం నిశ్శబ్దమైన నదిలా ప్రవహిస్తుందెందుకు? బహుశా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కేసేమో. ఆ వయసులో చాలామందికి ఉండే అతిపెద్ద సమస్య అదే కాబట్టి రాజాకి ఆ అమ్మాయి మీద జాలి పడాలో చిరాకు పడాలో అర్థం కాలేదు. ఆ చీకట్లో వాళ్ళకి తోడుగా తను కావేరి వాళ్లతో బయలుదేరిన రాజా కావేరి మాటలు వింటూ నడుస్తున్నాడు. కానీ తమని మౌనంగా అనుసరిస్తున్న అమూల్యని ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అనగా బయటకు వెళ్లిన పిల్లలు ఇంకా తిరిగి రాలేదని వీధి గుమ్మంలోనే తచ్చాడుతున్న సారథి, ఏమిటమ్మా ఇంత ఆలస్యమైంది అంటూ ఎదురొచ్చాడు. అమూల్య వాళ్లతో నడుచొస్తున్న రాజాని చూడగానే ఆ చీకట్లో ఆ పొడుగాటి ఆకారం ఎవరిదో అర్థం కాక కళ్ళు చికిలించి చూస్తున్న సారథిని చూసి రాజా నవ్వుతూ, బాగున్నారా తాతగారు అని పలకరించిన రాజా గొంతు వినగానే, ఎవరు? రాఘవయ్య మనవడి కదూ అంటూ తన్ని టక్కును గుర్తుపట్టిన ఆయన చూస్తే రాజాకి చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఆయన దగ్గరికొచ్చి, ఎలా ఉన్నారు తాతగారు? ఆయన చెయ్యి పట్టుకుని వినయంగా అడుగుతున్నాడు. పెద్దవాణ్ణైపోతున్నాను కదూ, ఈ మధ్య కాస్త చూపు తగ్గిందిలే. ఇంతకీ ఎలా ఉన్నావు? అదేదో దేశం వెళ్ళావంట కదా, ఎప్పుడొచ్చావు? అమ్మా, నాన్న, చెల్లి అంతా బాగున్నారా అని అడుగుతూ ఆప్యాయంగా రాజాని ఇంట్లోకి రమ్మని పిలుస్తున్న సారథిని అలాగే చూస్తుండిపోయింది అమూల్య. తామంతా పుస్తకాల్లో చదువుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ని, హ్యూమన్ రిలేషన్స్ని ఏమాత్రం చదువుకొని తాతయ్య ఎక్కడ నేర్చుకుని మనుషులకి మధ్య ఉండే సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్న ఈ రోజుల్లో తాతయ్య లాంటి వాళ్ళు ఎక్కడో కానీ కనిపించరు. ఇక్కడికొచ్చినప్పుడు మొదట్లో తన మీదున్న జాలితో తనతో అలా ప్రవర్తిస్తున్నారనుకునేది. కానీ ఆయన ఎవరితోనైనా అదేవిధంగా ప్రవర్తిస్తారని తెలిసినప్పుడు అమూల్యకి ఆయన మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఇదిగో ఎవరొచ్చారో చూడు అంటూ రాజాని వరండాలో కూర్చోబెట్టి వంటింటికేసి ఓ కేక పెట్టి మరీ సీతమ్మని పిలిచారు. ఆవిడకి కూడా నెమ్మదిగా లేచొచ్చి రాజావాళ్ళు ఇంట్లో వాళ్ళందరి క్షేమ సమాచారం అడగడం మొదలుపెట్టింది. ఇంటికి ఎవరొచ్చినా అలాగే ఆనందపడుతూ ఆదరించే వాళ్ల స్వభావాల్ని లోలోపలే మెచ్చుకుంటూ అమూల్య మాత్రం లోపలికెళ్ళిపోయింది. రాజా హఠాత్తుగా రావడం, అదీ కాకుండా వెళ్ళేటప్పుడు తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని ఇంటికి రమ్మని పిలవడం ఎందుకో తెలియకపోయినా కేశవ మనసుకి ఏదో సందేహం అనిపిస్తుంది. అందుకే మర్నాడు పొద్దున్నే రాజా వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. తాతయ్య పోయిన తర్వాత ఈ 4 ఏళ్ల నుంచి ఇక్కడ వ్యవహారాలు చూసుకోవడం మాకు కష్టంగానే ఉంది కేశవ. డాడ్ సంగతి నీకు తెలిసిందే కదా, ఆయన ఎప్పుడూ తన బిజీలో తనుంటారు. నేను కూడా మళ్ళీ కెనడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. శ్వేత కూడా ఢిల్లీలోనే సెటిల్ అయింది కాబట్టి అమ్మా నాన్న రిటైర్ అయినా తనని వదిలి ఇంత దూరం రాలేరు కాబట్టి అందుకే ఇక్కడున్న పొలాలు అమ్మేసి ఢిల్లీలోనే ప్రాపర్టీస్ కొంటే మంచిదనిపిస్తుంది అంటూ రాజా చెప్తుంటేనే అతనొచ్చింది పొలాల అమ్మకానికని కేశవకి అర్థమైపోయింది. కేశవ, నీ ఆలోచనలు, ఆదర్శాలు వీరయ్య చెప్పగానే నీ ఫామ్ చూడాలని వచ్చాను. ఎక్కడో బెంగళూరు లాంటి చల్లటి ప్రదేశాల్లో పూసే జర్బరాల్లాంటి సున్నితమైన పూలని ఈ వాతావరణంలో నువ్వు పూయించడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అందుకే నువ్వు సాగు చేస్తున్న ఫామ్ని నువ్వు కొంటానంటే నీకివ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ రాజా ఆఫర్ ఇచ్చేశాడు. ఇంకో సమయంలో అయితే రాజా ఇచ్చిన ఆఫర్కి తను ఎగిరి గంతులేసి ఒప్పుకునేవాడేమో. కానీ ఇప్పుడు ఒక పక్క కావేరి పెళ్ళి, చేసిన అప్పులు గుర్తుకొస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో తనకి ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలని చెప్పి వచ్చేశాడు. ఇది తనకి చాలా మంచి అవకాశం. కానీ 5 ఎకరాలు కాదు కదా, 5 సెంట్లు కొనడానికి కూడా తన దగ్గర డబ్బు లేదు. ఏదో పోయినేడాది నుంచే కొద్దిగా పంటల మీద ఆదాయం మొదలైంది. అందుకే ఈ ఏడాది కావేరి పెళ్లి పెట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో పొలం ఎక్కడ కొనగలడు? కేశవికి తన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తండ్రి కూడా సంపాదన అంతంత మాత్రమే. ఇన్నేళ్ల జీవితంలో చదువు చెప్పడమే తప్ప వెనకేసుకున్నది ఏమీ లేదు. 3 ఎకరాలంటే తక్కువలో తక్కువ 15 లక్షలైనా చేస్తుంది. అంత డబ్బు తనెక్కడి నుంచి తేగలడు?
ఆలోచిస్తూనే ఇంటికెళ్ళాడు. ఏమైంది కేశవ, అలా ఉన్నావు? ఇంట్లోకెళ్ళాలనిపించక బయట చెట్టు కింద కూర్చున్న కేశవను చూడగానే మాస్టారు ఆదుర్దాగా అడిగారు. కేశవ మీద ఆయనకి మొదటి నుంచి చాలా భరోసా ఉంది. అందుకే చదువయ్యాక కేశవ ఉద్యోగం చూసుకోకుండా వ్యవసాయం చేస్తానంటే ఆయన వెంటనే అందుకు అంగీకరించగలిగారు. ఏం లేదు నాన్నగారు. ఈ సమయంలో ఈ విషయం ఆయనకి చెప్పాలో చెప్పకూడదో తెలియక తటపటాయిస్తున్న కేశవను చూసి, ఇంత హఠాత్తుగా రాజా వచ్చి నీతో ఏదో మాట్లాడాలి అన్నాడంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుందని నాకు అనిపించింది. నువ్వు రాజాని కలుసుకోవడానికే వెళ్ళినట్టున్నావు కదూ అంటూ సూటిగా అడిగిన తండ్రి దగ్గర ఇక ఏమీ దాచలేకపోయాడు కేశవ. రాజా వాళ్ళు వాళ్ల పొలాలన్నీ అమ్మేయాలనుకుంటున్నారట నాన్న. నేను కౌలు చేస్తున్న భూమిని నన్నే కొనుక్కోమంటున్నాడు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదే ఇంకో సమయంలో అయితే ఏదైనా ఆలోచించగలిగేవాణ్ణేమో. ఇప్పుడు ఎదురుగా కావేరి పెళ్లి పెట్టుకుని ఏమో ఆలోచించగలను అంటూ తలపట్టుకున్న కేశవను చూసి ఆయనకి ఏం చెప్పాలో తోచడం లేదు. 4 రోజుల నుంచి నేనొక్కదాన్ని కాళ్ళరిగిపోయేటట్లు తిరుగుతున్నాను. ఆ ఫ్లాట్ తీసుకోవడం ఇష్టం లేకపోతే లేదని ముందే చెప్పాలి. అంతేగాని అవతల బిల్డర్తో మీటింగ్ పెట్టుకుని వెయిట్ చేస్తుంటే కనీసం తను బిజీగా ఉన్నాను, రాలేనని మెసేజ్ కూడా చేయకుండా మానేస్తే అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుంది? డాడ్ సంగతి తెలిసిందే కదా. కూల్ మామ్, కూల్ అంటూ చక్రవర్తి మీద ఎగిరిపడుతున్న ప్రమీలని ఫోన్లోనే సముదాయించబోయాడు రాజా. ఈ మనిషితో 25 ఏళ్ల నుంచి కలుసున్నాను చూడు, నేను పెద్ద స్టూపిడ్ని అంటూ ఫోన్ పెట్టేసింది. అమ్మా నాన్న ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ గొడవల మధ్యలో తమని ఇరికిస్తుంటే తామెటువైపు మాట్లాడాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి? అందుకే వాళ్ళ గొడవల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం అలవాటు చేసుకున్నాడు. కానీ ఎంత వద్దనుకున్నా ఇంట్లో చిరాకులుంటే అవి మనసును ఏదో ఓ మూల తొలుస్తూనే ఉంటాయి. రాజా చిన్నగా నిట్టూచి గదిలోంచి బయటకొచ్చాడు. ఆ పనులన్నీ నీకెందుకే, నేను చేస్తానన్నాను కదా అంటూ అంజమ్మని మందలిస్తున్న వీరయ్య గొంతు విని పెరట్లోకెళ్ళాడు రాజా. ఈ మాత్రానికేం కాదులే అంటూ నీళ్లు చేదడం మొదలుపెట్టిన అంజమ్మ చేతిలోంచి బలవంతాన చేదలాక్కుని నీళ్లు బకెట్లోకి పోస్తున్న వీరయ్యను చూసి, ఏమైంది వీరయ్య అని అడిగాడు. చూడండి బాబు, దీనికి ఈ మధ్యన ఆపరేషన్ అయ్యింది. బరువు పనులు చేయకూడదని డాక్టర్ బాబు గట్టిగా చెప్పారు. అయినా వినకుండా నేను చూడకుండా ఏదో ఒక పని చేసేస్తుంది. వద్దని మీరన్నా కాస్త గట్టిగా చెప్పండి బాబు అని చెప్తున్న వీరయ్యకి అడ్డం వచ్చి, ఆడలాగే అంటాడు బాబు, కానీ ఆ మాత్రం పని కూడా చేయకపోతే నాకేం తోస్తుంది చెప్పండి? తెచ్చిపెట్టుకున్న కోపంతో వీరయ్య కేసి చూస్తూ రాజాని అడిగింది అంజమ్మ. అంజమ్మకి ఒంట్లో బాగుండడం లేదని చెప్పి వీరయ్య ఆమెని పెద్దగా ఏ పని చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం తనొచ్చిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేకపోయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా సఖ్యతగా ఉంటారని అప్పుడప్పుడు తాతయ్య చెప్పడమే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యాన్ని అతనెప్పుడూ చూడలేదు. ఈరోజే మొదటిసారిగా చూస్తున్నాడు. అంజమ్మ ఆరోగ్యం గురించి తాపత్రయపడుతూ ఆమె పనంతా తనే చెయ్యాలని వీరయ్య అనుకుంటుంటే తన వల్ల అతను కష్టపడుతున్నాడని అంజమ్మ లేని ఓపిక తెచ్చుకుని పని చెయ్యాలనుకోవడం వాళ్ళ ప్రవర్తన వెనక అంతర్లీనంగా కనిపిస్తున్న వాళ్ళ అమాయకమైన ప్రేమని చూసి చిన్నగా నిట్టూర్చాడు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులు వాళ్ళు. అయినా ఒకరి గురించి మరొకరు ఆలోచించాలనే జ్ఞానం వాళ్లలో ఉంది. కానీ పీహెచ్డీలు చేసి డాక్టరేట్లు సంపాదించి నలుగురికి చదువు చెప్పే ప్రొఫెసర్లైన తన తల్లిదండ్రులకి మాత్రం ఆ జ్ఞానం లేదు. నీ ఆరోగ్యం బాగుండాలని వీరయ్య నీకు సహాయం చేస్తున్నాడు. నిన్నంత ప్రేమగా చూసుకునేవాడు చెప్పింది వినాలి కదా అంటూ వీరయ్యని వెనకేసుకొచ్చి అంజమ్మకి నచ్చజెప్పబోయాడు రాజా. ఆడికలాంటివేం తెలియవు బాబు, ఏదో మీ తాతయ్య గారు చెప్పబట్టి రాజా అలా అనగానే అంజమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. తాతయ్య ఆయనేం చెప్పారు? రాజా ఆశ్చర్యంగా వీరయ్య కేసి చూశాడు. పెద్దయ్య గారు అమ్మగారిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు బాబు. భార్యాభర్తలంటే అలాగే ఉండాలని మాకు కూడా చెప్తుండేవారు. అంజమ్మనెప్పుడైనా నేను చిన్న మాట అన్నా ఒప్పుకునేవారు కాదు అంటూ తన చిన్నతనంలోనే పోయిన బామ్మ గురించి, ఆవిడ పోయిన తర్వాత దాదాపు 20 ఏళ్ళు ఆవిడ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఒంటరిగా బతికిన తాతయ్య గురించి అంజమ్మ వీరయ్య చెప్తుంటే తనకు తెలియని ఎన్నో కొత్త విషయాల్ని ఆసక్తిగా వింటున్నాడు రాజా. మీ బామ్మ పోయిన తర్వాత తను ఉన్నన్నాళ్ళు మీ తాతయ్య ఆవిడ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆవిడ వస్తువులను చూసుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆఖరికి ఆవిడ నాటిన మొక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారు. అదిగో ఆ గది పక్కన ఉన్న మల్లి చెట్టు అంటే ఆయనకి ప్రాణం. ఆ మొక్క మీ బామ్మ స్వయంగా తన చేతులతో నాటిందట. పాపం ఆవిడ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ మొక్కనే చూసుకుంటూ కూర్చునేవారు అంటూ బామ్మ పోయాక తాతయ్య జీవితం ఎలా గడిపింది విన్నాక
నెమ్మదిగా తాతయ్య గదిలోకి వెళ్ళి బయటవైపు తలుపు నెమ్మదిగా తీశాడు. తాతయ్య పోయాక ఆ తలుపు ఎవ్వరూ తీస్తున్నట్లు లేదు. కొద్దిగా బిగుసుకుని ఉంది. గట్టిగా తోశాక కానీ తెరుచుకోలేదు. ఆ తలుపు తీసుకుని అన్ని రోజులు కిటికీలోంచి చూస్తున్న పూల మొక్కల మధ్యలోకి నడిచాడు. స్వచ్ఛమైన తెల్లటి పూలతో, పచ్చటి ఆకులతో పందిరిని అల్లుకుపోయిన మల్లిపందిరిని చూస్తుంటే ఎప్పుడూ చూడని భామను చూస్తున్నట్లుంది. మెల్లగా ఆ ఆకుల్ని స్పృశిస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలిగి కళ్ళు కొద్దిగా చెమరుస్తున్నాయి. ఈ ఇల్లు, ఈ గది, ఈ పరిసరాల్లో ఎన్నో ఏళ్లు గడిపి ఒకరి తర్వాత ఒకరుగా బామ్మ తాతయ్య ఈ లోకం నుంచి నిష్క్రమించిన వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఇక్కడే ఇలాగే పదిలంగా ఉన్నాయి. వీటిని ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలి. బామ్మ తాతయ్యల గుర్తులని, వస్తువులని జాగ్రత్తగా దాచి ముందు తరాల వాళ్ళని పరిచయం చేయాలి. రాజా ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. చుట్టాలొచ్చారని ఈ నెల ఎక్స్ట్రాగా అరసేరు పాలు పంపించమన్నారు కదమ్మగారు. వచ్చే నెల కూడా అలాగే పోసేదా? పాల లెక్కల డబ్బులు అడగడానికి వచ్చిన సుబ్బరాజు అడుగుతుంటే, అలాగే, మళ్ళీ నేను చెప్పేదాకా పంపించు అంటూ సీతమ్మ డబ్బులు ఇవ్వడం గదిలోంచి చూసిన అమూల్యకి తనొచ్చి నెల దాటిపోయిందని గుర్తుకొచ్చి లోపల ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. తనుండడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా పనితో పాటు ఖర్చు కూడా ఎక్స్ట్రాయే. ఇక్కడే కాదు, తనెక్కడున్నా అందరికీ ఎక్స్ట్రాయేనని అనిపిస్తుంటే అమూల్య ఇక ఆగలేక పెదనాన్నకి ఫోన్ చేసింది. తన కోసం ఏవైనా లెటర్లు వస్తే ఫోన్ చేయమని చెప్పింది. కానీ ఇంతవరకు ఆయన దగ్గర నుంచి ఫోనేమీ రాలేదు. ఏమ్మా, ఎలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉందా అంటూ తన క్షేమ సమాచారాలు వాకప్ చేస్తున్న పెదనాన్నను చూసి, బాగానే ఉన్నాను పెదనాన్న. ఇంతకీ నాకేమైనా లెటర్స్ వచ్చాయా లేదా ఆతృతగా అడుగుతున్న అమూల్య గొంతు విని, ఈ మధ్యనే 2 వచ్చాయి. కానీ ఆ 2 నిన్ను రిజెక్ట్ చేసినవే, అందుకని నేను ఫోన్ చేయలేదు అని పెదనాన్న చెప్తుంటే అమూల్య మాట్లాడకుండా ఫోన్ ఆఫ్ చేసేసింది. ఆల్రెడీ 2 జాబ్స్ రిజెక్ట్ అయిపోయాయంటే ఇక ఇప్పుడప్పుడే జాబ్ వస్తుందన్న ఆశ లేదు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. మనసులో ఒక మూల ఎప్పుడూ ఉండే డిప్రెషన్ బయటకు వస్తుంటే కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడే వస్తానని సీతమ్మకి చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ గుడికెళ్ళిపోయింది. ఎప్పుడూ తను కూర్చునే చెట్టు దగ్గరికెళ్ళి ఒక్కతే కూర్చుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా లోపల నుంచి బాధ తన్నుకొచ్చేస్తుంది. తనకి ఉద్యోగం వస్తే ఇక ఎవరి ఇంట్లోనూ ఎక్స్ట్రా మనిషిగా ఉండకుండా తనకంటూ సొంతంగా ఒక చిన్న రూమైనా సరే తీసుకుని తనకి నచ్చినట్లు స్వతంత్రంగా ఉండాలని ఎన్ని ఆశలు పెట్టుకుంది. పాపం అమ్మమ్మ తాతయ్య తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నా కానీ ఆ పెద్దవాళ్ళకి తన వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ప్రతి నిమిషం తను కూడా జాగ్రత్తగానే మసులుకుంటుంది. ఇంకో 10 రోజుల్లో కావేరి పెళ్ళి. అప్పటిదాకా ఇక్కడ ఉండగలదు. కానీ ఆ తర్వాతైనా తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ పెద్దమ్మ అయిష్టాన్ని భరిస్తూ ఏదైనా ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళింట్లోనే ఉండాలి అని తలుచుకుంటుంటే తన పరిస్థితి తనకే అసహాయంగా ఉంది. ఎప్పుడూ టైంతో పాటు పరిగెత్తడం అలవాటై ఆ ఊళ్ళో టైం గడవక కనీసం ఈవినింగ్ వాక్ అయినా చేద్దామని ఆ సాయంత్రం గుడికొచ్చిన రాజాకి అశోకవనంలో శీతల చెట్టు కింద కూర్చున్న అమూల్య కనిపించింది. అది పబ్లిక్ ప్లేస్ అని కూడా మర్చిపోయి ఓపిక లేనట్లు మోకాళ్ల మీద తలవాల్చుకుని కూర్చున్న అమూల్యను చూడగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె దగ్గరికెళ్ళాడు. కావేరి రాలేదా? చిరుచీకట్లు కమ్ముకుంటున్న వేళ తన ఎదురుగా నుంచుని అడుగుతున్న రాజాను చూసి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది అమూల్య. గుడి ఆవరణంతా ఖాళీగా ఉంది. ఎప్పుడో సాయంత్రం వచ్చినా తను పరిసరాలను మర్చిపోయి చీకటి పడిందని కూడా చూసుకోకుండా కూర్చుందని అప్పుడే తెలిసింది. రాలేదు, ముక్తసరిగా చెప్పింది. ఎనీ ప్రాబ్లం? వడలిపోయినట్లున్న ఆమె వదనాన్ని చూస్తుంటే తెచ్చుకుందామన్నా ఎందుకో కోపం రాలేదు. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పిన అమూల్యకి చెప్పడం ఇష్టం లేదని అర్థమైనా ఆమెకి ధైర్యం చెప్పడం తన బాధ్యత అనిపించింది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి అమూల్య. ధైర్యం ఉంటే వాటిని ఎదుర్కోవాలి లేదా వాటిని అక్కడే వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోవాలి. అంతకన్నా మనం చేయడానికి ఏమీ లేదు కాబట్టి టేక్ ఇట్ ఈజీ తేలిగ్గా చెప్పేశాడు. నిన్న మొన్న పరిచయమైన వ్యక్తి పక్కన కూర్చుని అంత చనువుగా తన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటే అమూల్యకి లోపల ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ సమయంలో తన ఒంటరితనాన్ని పంచుకోవడానికి ఏదో ఒక తోడు కావాలని గాఢంగా అనిపిస్తుంటే ఆ 2 చేయలేకపోతే ఎటో చూస్తూ అడిగిన అమూల్యని చూసి సన్నగా నవ్వాడు. ఏముంది, ఇలాగే బాధపడుతూ కూర్చోవాలి. మహా అయితే 20 ఏళ్ళు నిండాయేమో. అప్పుడే జీవితమంతా చూసేసినట్లు వైరాగ్యం వలకబోస్తున్న అమూల్యను చూస్తుంటే రాజాకి లోపల నవ్వొస్తుంది. ఏదో ఆకర్షణలో పడిపోవడం, అదే ప్రేమనుకుని కలలు కనడం,
అది విఫలమైతే జీవితమే శూన్యమైపోయినట్లు ఇలాగే తెగ బాధపడిపోవడం. ఇలాంటి వాళ్ళని ఇప్పటికీ ఎంతమందిని చూశాడో లెక్కలేదు. ష్! రాజా చెప్పినది తనకి అన్వయించుకుని చిన్నగా నిట్టూచిన అమూల్యను చూసి ఇక ఊరుకోలేకపోయాడు. అమూల్య, అసలు నీకేం తక్కువని నువ్వు బాధపడాలి? నీకున్న ప్రాబ్లం గురించి ముందు మర్చిపోయి నీకున్న ప్లస్ పాయింట్ల గురించి ముందు నువ్వు ఆలోచించుకో. నీలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిలు ఎక్కడ వెతికినా దొరకరు తెలుసా? అలాంటి నిన్ను రిజెక్ట్ చేసిన వాడు ఒక వేస్ట్ ఫెలో. వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అంటూ అమూల్యని మెచ్చుకుంటూ ఆమెకి తన మీద తనకి కాన్ఫిడెన్స్ కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పటికీ తన బాధలో తనున్న అమూల్యకి అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. తన జాబ్ రిజెక్ట్ అయిన విషయం తనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ విషయం ఇతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ రాజా కేసి ఆశ్చర్యంగా చూస్తూ అదే విషయం అడిగింది. అంటే ఇంతసేపు నువ్వు బాధపడుతున్నది దీని గురించా? రాజా షాకింగ్గా అడుగుతుంటే అవును, మీరేమనుకున్నారు? అమూల్య సూటిగా అడగడంతో రాజా గట్టిగా నవ్వేశాడు. ఓ గాడ్, సారీ అమూల్య, చిన్న కన్ఫ్యూజన్. నువ్వలా డల్గా ఉంటే లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకున్నాను అంటూ రాజా తన గురించి ఏమనుకుంటూ ఇంతసేపు మాట్లాడాడో చెప్తుంటే అమూల్యకి అంత బాధలోనూ నవ్వొచ్చేసింది. అది చూసి రాజా ఇంకా ఆమె గురించి ఏమనుకున్నాడో చెప్పడం మొదలుపెట్టడంతో నవ్వలేక కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. చాలా రోజుల తర్వాత తన చిరాకులన్నీ మర్చిపోయి అలా హాయిగా నవ్వుతుంటే అమూల్య మనసంతా తేలిగ్గా హాయిగా మారిపోయింది. సమస్యలనేవి కెరటాల్లా వచ్చిపోతూనే ఉంటాయి అమూల్య. ఇప్పుడు చూడు, నువ్వు నవ్వుతుంటే అవే వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ రాజా చెప్తున్న మాటలు నిజమే అనిపిస్తుంటే మళ్ళీ ధైర్యం వచ్చింది. నిన్న సాయంత్రం చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు నీ కోసం ఎదురు చూశానో తెలుసా అంటూ మన్నాడు పొద్దున్నే వచ్చింది కావేరి. ఆ విషయం తర్వాత చెప్తానులే, కానీ ఈ ఊళ్ళో ఎక్కడైనా లైబ్రరీ ఉందా అంటూ తను తెచ్చుకున్న పుస్తకాలు చదివేశానని కొత్త పుస్తకాలు కావాలని కావేరిని అడిగింది. ఈ ఊళ్ళో లైబ్రరీనా? కావేరి గట్టిగా నవ్వేసింది. ఆ నవ్వు విని సారథి లోపల నుంచి బయటకొచ్చాడు. ఏమిటర్రా, ఏమైంది అంటూ. మీ మనవరాలికి లైబ్రరీ కావాలంట తాతయ్య. మన ఊళ్ళో అలాంటివన్నీ ఎక్కడుంటాయని నవ్వుతున్నాను. ఆ మాట చెప్తున్న కావేరి నెత్తి మీద చిన్నగా మొట్టి బడవకాన. రాఘవయ్య ఇంటికి కొన్ని వేలసార్లు వెళ్ళుంటావు కదే, వాళ్ళింట్లో పెద్ద లైబ్రరీ ఉందని మాత్రం తెలీదు నీకు అంటూ కావేరిని ముద్దుగా మందలించి, నీకు కావాల్సిన పుస్తకాలు అక్కడుంటాయో లేదో నాకు తెలీదు, కానీ వాళ్ళింట్లో పెద్ద లైబ్రరీ ఉందమ్మా. నువ్వు వస్తానంటే నేను వాళ్ళింటికి తీసుకెళ్తాను అని అమూల్యకి చెప్పాడు. రాజా వాళ్ళింటికే కదా, ఆ మాత్రం దానికి నువ్వెందుకు తాతయ్యా, నేను తీసుకెళ్తాలే. ఆ విషయం తనకి గుర్తుకు రానందుకు కావేరి నాలుక కరుచుకుని అమూల్యకి ఆ లైబ్రరీ చూపించే భారం తన భుజస్కంధాల మీద వేసుకుంది. రాజా వాళ్ళిల్లు వెనక వీధిలోనే, కాకపోతే చుట్టూ తిరిగి వెళ్లడంతో ఓ 5 నిమిషాల నడక అంతే. హాయ్, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ ముందు హాల్లో ల్యాప్టాప్ పట్టుకుని ఏదో పని చేసుకుంటున్న రాజా వీళ్ళని చూడగానే నవ్వుతూ పలకరించాడు. ఆ తర్వాత కావేరితో పాటు తను కూడా వచ్చిందని గుర్తించాడో లేదో, కానీ రాజా అప్పుడే ఆమెతో మాటల్లో పడిపోయాడు. మామూలుగా కావేరికి మనుషులు దొరికితే చాలు, పరిసరాలు మర్చిపోయి మాటల్లో పడిపోతుంది. ఇంకేం చేయాలో తెలియక వాళ్ల మాటలు వింటూ మౌనంగా కూర్చుంది. అమూల్య, నీకేవో పుస్తకాలు కావాలన్నావు కదా, ఆ గదిలో ఉంటాయి, తీసుకో. మధ్యలో కావేరికి అమూల్య విషయం గుర్తుకొచ్చింది. పుస్తకాలా? ఏం పుస్తకాలు? రాజా ఆశ్చర్యంగా అడిగాడు. అదే, అమూల్యకి లైబ్రరీ కావాలంట. మీ తాతయ్య లైబ్రరీ ఉందని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పిన కావేరి కేసి చూసి నవ్వాడు. తాతయ్య లైబ్రరీలో ఉన్నవన్నీ ఎప్పటివో పాత తెలుగు గ్రంథాలు. అవన్నీ అమూల్య చేత చదివిస్తావా? అసలే ట్రాజడీ క్వీన్, అవి చదివితే అంతే సంగతులు. రాజాకి ముందు రోజు విషయం గుర్తుకొచ్చి అమూల్యను చూసి నవ్వుతూ టీజ్ చేశాడు. కానీ ఆ మాట అమూల్యకి ఎక్కడో సున్నితమైన చోటే తగిలినట్లు, ఒకసారి దెబ్బతిన్నట్లు చూసింది. ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. అందుకే వెంటనే లేచి వస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. వాట్ హ్యాపెన్ టు హర్? నేనేదో జోక్ చేశానంతే. అమూల్య అలా వెళ్ళిపోయిందని ఊహించలేకపోవడంతో రాజా కావేరి కేసి అయోమయంగా చూశాడు. నీకది జోకేమో కానీ తను మాత్రం చాలా బాధపడినట్లుంది అంటూ కావేరి కూడా టక్కున అక్కడి నుంచి లేచిపోవడంతో, ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ మూడ్లోనే ఉంటుంది. నిన్న కూడా గుళ్ళో కూర్చుని ఒకటే ఏడుపు. ఇలాంటి అమ్మాయిని ఫామ్లో పెట్టుకుని మీ అన్నయ్య ఎలా వేగుతున్నాడు అసలు? రాజా చిరాగ్గా అడిగాడు. పిచ్చి తనకు కాదు, నీకు. పాపం తనేదో మేము ఊళ్ళో లేనప్పుడు వాళ్ళ తాతయ్యకి తోడుగా వెళ్ళి అక్కడ పనులు చూసుకుంది. ఆ మాత్రానికే తను మా ఫామ్లో పనిచేస్తుందనుకున్నావా అంటూ కావేరి రాజాని అక్కడికక్కడే దులిపారేసింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.